కరీంనగర్ కార్పొరేషన్లో ఈరోజు జనరల్ ఫండ్ 77 లక్షల రూపాయలతోని 37 డివిజన్లో రోడ్స్, డ్రైన్స్, దాంతోపాటు జిమ్, సిఎస్ఆర్ ఫండ్స్ తోని స్థానికంగా అందరికీ ఉపయోగపడే జిమ్, ఆ కాలనీలో శ్రీనివాస్ థియేటర్ ఎదుర్కొన్నటువంటి కాలనీలో వాటర్ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత ఎంపీ నిధుల నుంచి బోర్వెల్, రోడ్స్, డ్రైన్స్, జిమ్, బోర్వెల్ దీనికి సంబంధించి ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. 77 లక్షల రూపాయలతోని రోడ్ యొక్క పనులను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటి నుంచి ప్రారంభమైంది. అతి త్వరలో వారం రోజుల లోపలనే యూడీఎఫ్ ఫండ్స్ ద్వారా కరీంనగర్లో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. 2-3 రోజుల తర్వాత వాటి కూడా ప్రారంభోత్సవాలు చేస్తాం. యూడీఎఫ్ ఫండ్స్ 50 కోట్ల రూపాయల యూడీఎఫ్ ఫండ్స్ తో మొత్తం కరీంనగర్లో రోడ్లు వేస్తున్నాం అన్ని డివిజన్లలో. 3 నెలల లోపల యూసీఎఫ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చినాం. భారతీయ జనతా పార్టీకి మేయర్ పదవి ఇవ్వండి, మేయర్ బాధ్యతలు మాకు అప్పచెప్పండి, మేము కరీంనగర్ను సుందరంగా తీర్చిదిద్దాం, ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల ముందు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన తర్వాత 100 రోజుల లోపట్నే నరేంద్ర మోడీ గారిని కలిసి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిసి ఒప్పించి 840 కోట్ల రూపాయల యూసీఎఫ్ ఫండ్స్ తీసుకోవడం జరిగింది. మీకు తెలుసు, గతంలో కార్పొరేట్లు అందరూ ఇబ్బంది పడేవాళ్ళు. ఫండ్స్ ఉన్నాయా లేవా, కాంట్రాక్టర్లు కూడా పనిచేయడానికి సిద్ధంగా లేరు, బిల్స్ వస్తాయా రావా అని చెప్పండి. ఇప్పుడు కాంట్రాక్టర్లు పోటీ పడుతున్నారు పనిచేయడానికి. కార్పొరేటర్ల చేతి నిండా పని ఉంది. వాళ్ళ గల్లా ఎగరేసుకొని తలెత్తుకొని నేను కార్పొరేటర్ను, నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్పుకునే పరిస్థితి అలా కరీంనగర్లో ఉంది. ఎందుకంటే 50 కోట్ల రూపాయలు వచ్చినాయి, మళ్ళీ 30 కోట్ల రూపాయలు అర్బన్ యూడీఎఫ్ ఫండ్స్ రాబోతున్నాయి. స్మార్ట్ సిటీకి సంబంధించి 70 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇలా యూసీఎఫ్ 840 కోట్ల రూపాయలు వచ్చింది. దీని ద్వారా అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తవుతుంది, డ్రైన్స్ పూర్తవుతాయి. దీనిలో ప్రజలందరూ తీవ్ర సమస్యగా ఎదుర్కొంటున్నటువంటి డంపింగ్ యార్డ్ కోసము 80 కోట్ల రూపాయలు కేటాయించాం. డంపింగ్ యార్డ్ కోసం శాశ్వత పరిష్కారం కోసం 80 కోట్ల రూపాయలు డంపింగ్ యార్డ్ కోసం కేటాయించడం జరిగింది. పార్కింగ్ సంబంధించి కూడా ఈ పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి 25 కోట్ల రూపాయలతోని ఇలా పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పడడానికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. అమృత్ ద్వారా దాదాపు 300 కోట్ల రూపాయలు వచ్చినాయి. కానీ రోడ్లు గాని, డ్రైన్స్ గాని, వాటర్ ఫెసిలిటీ గాని ఇవన్నిటి కూడా శాశ్వత పరిష్కారం కోసం ఈరోజు మేము కరీంనగర్ కార్పొరేషన్ ఒక మోడల్ కరీంనగర్ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. నిధులు తీసుకొస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పిస్తున్నాం, మెప్పిస్తున్నాం. వారి సహకారం తీసుకుని అధికారుల సహకారంతో, స్థానిక మా గౌరవ కార్పొరేటర్ సహకారంతో మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కలిసి పనిచేస్తూ ఈరోజు కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా మేము ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరూ తెలిసిన పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత దాదాపు 22 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి. దానిలో 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసమే. ఇప్పుడు కరీంనగర్ వరంగల్ రోడ్డు ఈ దసరా వరకు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. దాదాపు 80%, 85% పూర్తయిపోయింది. ఇంకా మిగిలిన పనులు కూడా దసరా లోపల పూర్తి చేసి దసరా వరకు వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిని ప్రజలకు అందుబాటులో ప్రజలు వాడుకునే విధంగా తీసుకొస్తాం. దానంతరం వెంటనే 2,300 కోట్ల రూపాయలతో కరీంనగర్ జగిత్యాల్ జాతీయ రహదారి కూడా టెండర్ ప్రాసెస్ నడుస్తా ఉన్నది. ఆ పనులు కూడా ప్రారంభించబోతున్నాం. సిఆర్ఎఫ్ ద్వారా గ్రామాల మండలాలకు, ఒక మండలానికి కనెక్టివిటీ ఇచ్చినాం. మేము మొన్న తెలుసు, ఆర్నకుంట నుంచి మల్యాల వరకు అన్ని మండలాలను కలుపుకుంటూ రోడ్ వేస్తున్నాం. అలా గన్నేరువరం నుంచి ఎలిగంతల వరకు కూడా బ్రిడ్జి కడుతున్నాం. మధ్యలో గన్నేరువరం మండలం ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక. దానికి స్థానిక శాసనసభ్యులు ఇటు సత్యం గారు గాని, అటు కోమంపల్లి సత్యనారాయణ గారు గాని వాళ్ళ సహకారం తీసుకున్నాం.
ఆ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు కోమరెడ్డి వెంకటరెడ్డి వస్తున్నారు. ఇది గన్నవరం బ్రిడ్జ్ ఆ ప్రాంతానికి చిరవాళ్ళకు చిరకాల కోరిక. ఇట్లా తిరిగి వస్తే 12 కిలోమీటర్లు, ఇప్పుడు వస్తే దాదాపు 2-3 కిలోమీటర్లు చేరుకునే ప్రయత్నం చేస్తాం. బ్రిడ్జ్ కడుతున్నాం మనం. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ సిఆర్ఎఫ్ ఫండ్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, నేషనల్ హైవేస్ కానీ, నగరాల స్మార్ట్ సిటీ కానీ, ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ పార్లమెంట్ ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొస్తాం, ఇంకా అభివృద్ధి చేస్తాం. కరీంనగర్ కార్పొరేషన్ ఈ 37 డివిజన్ సంబంధించి ఇక్కడ బీజేపీ గెలవదన్నారు. బీజేపీ గెలుచుడు చాలా ఇంపాసిబుల్ అన్నారు. ఇది కళ్ళలో కూడా జరగదని చెప్పన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ డివిజన్ లో కార్పొరేటర్ గా చంద్రని గెలిపించారు. చంద్ర ఇలియాస్ టింకు గెలిపించిన తర్వాత ప్రజలు ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపించారో, కాశాభ్యాన్ని రేపరేపటి ఆడించారో, ఈ ప్రాంతాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు లేకుండా సమస్యలు లేని డివిజన్ గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మౌనమైందో ప్రజలకు తెలుసు. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేను నిన్న మాట్లాడాను. ఇద్దరు ఆడిన డ్రామా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా వాళ్ళిద్దరు షోలు ఉన్నాయి. వీళ్ళు అవినీతి పరులని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ అవినీతి పరులు వీళ్ళు అంటున్నారు. వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గురించి ప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఆధారణ ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలో పోటీ, ఒక నాయకుడు వచ్చి మీడియా గ్రౌండ్ అని ఇంకో నాయకుడు లేని వాళ్ళ. కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీ, టీవీలలో కవరేజ్ కోసం, మీడియా కవరేజ్ కోసం వీళ్ళు పడ్డటువంటి తంటాలు అంతా ఇంత కావు. ప్రజలు వీళ్ళ డ్రామాలు చూసి నవ్వుకున్నారు తప్ప శభాష్ అని ఈ పార్టీని ఆ పార్టీని అన్నదక్కలేదు. ఎందుకంటే రెండు అవినీతి పార్టీలే వాళ్ళ బండారం వాళ్ళే బయటపెట్టుకుంటారు. మీరు అవినీతి పార్టీ అంటే మీరు అవినీతి పార్టీలు, మీరు అవినీతి పార్టీ. దీని ద్వారా ప్రజలకు స్పష్టమైంది ఏంది, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలకు కూడా ఎలిమినేషన్ ఇచ్చారు బిగ్ బాస్ ఇచ్చినట్టు.